ఒక వ్యక్తి ఎంత గొప్పవాడైనా సరే, ఎంత కష్టపడ్డా సరే, సక్సెస్ రావటానికి చాలా సమయం పడుతుంది అని చెప్పటానికి వేణు గురించి మాత్రం మనం తప్పకుండా చెప్పుకోవాలి. అయితే జబర్దస్త్లో దాదాపు 9 సంవత్సరాలు కమెడియన్గా పనిచేసి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కమెడియన్గా పనిచేసిన వేణు ప్రస్తుతానికి ఒక డైరెక్టర్గా మారాడు. అయితే బలగం చిత్రంతోనే ఒక సూపర్ హిట్ సాధించి బెస్ట్ ఫిలింఫేర్ అవార్డుతో పాటు నేషనల్ అవార్డుని కూడా తీసుకున్నటువంటి వేణు ప్రస్తుతానికి మరి అంత సక్సెస్ సాధించిన తర్వాత కూడా ఎందుకు ఇంకొక చిత్రం చెయ్యలేదు అని చాలామంది అనుకోవడం జరిగింది. అయితే అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వానికి సంబంధించి, కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కూడా ఈ బలగం చిత్రానికి ఎన్నో అవార్డులు రివార్డులు రావటం కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికి ఒక చిత్రం మళ్ళీ ప్రారంభించటానికి చాలా సమయం పట్టింది వేణుకి అని చెప్పాలి. అయితే ఎందుకు అని అందరూ అనుకుంటారు. ఎల్లమ్మ అనే ఒక చిత్రాన్ని బడుగు బలహీన వర్గాల దేవుడైనటువంటి ఈ ఎల్లమ్మ దేవికి సంబంధించిన ఒక చిత్రాన్ని లో బడ్జెట్తో తీయాలని భావించి చిత్రం పేరు ఎల్లమ్మ అని పెట్టుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం హీరో కావాలి అనే సందర్భంలో ఒక చిత్రానికి ఎందుకు ఇంత ఆలస్యమైంది అంటే కూడా ఆ చిత్రం ప్రస్తుతానికి నలుగురు హీరోల దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ప్రారంభమైందని చెప్పాలి. అయితే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అది అయిపోయింది అని అనుకున్నారు, కానీ మళ్ళీ అక్కడ క్యాన్సిల్ అయింది. ఆ తర్వాత నానిని తీసుకుని ఇక్కడ తప్పకుండా తీసుకుంటున్నాము, ఇప్పుడు సినిమా ప్రారంభమవుతుంది అని కూడా అన్నారు. అయితే అక్కడ కూడా ఆగిపోయింది. మరి ఎందుకు ఇలా జరుగుతుంది అని అనుకున్నప్పుడు ఇప్పుడు సరికొత్తగా దేవిశ్రీ ప్రసాద్ని హీరోగా తీసుకుని తొలిసారిగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా మారి ఎల్లమ్మ చిత్రానికి ఎంపిక అవటం జరిగింది. అయితే ఫిబ్రవరిలో సినిమాకి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ని స్టార్ట్ చేసి దీన్ని ప్రారంభిస్తారు అనే విషయాలు కూడా తెలుస్తున్నాయి. అయితే నితిన్ని కూడా కన్సిడర్ చేసి ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ మళ్ళీ నితిన్ని కూడా పక్కన పెట్టేసి చివరికి మ్యూజిక్ డైరెక్టర్ అయినటువంటి మన దేవిశ్రీ ప్రసాద్ గారిని తొలిసారిగా హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమాని తీసుకురావటం జరిగింది. అయితే ట్రైలర్ మాత్రం అద్భుతమైన ప్రామిసింగ్గా ఉంది. అయితే గ్లిమ్స్ రూపకంతో ఈ ట్రైలర్ని రిలీజ్ చేశారు 2 రోజుల క్రితం. ప్రస్తుతానికి సోషల్ మీడియాని షేక్ చేస్తుందని చెప్పాలి ఎల్లమ్మ ట్రైలర్. అయితే ఫిబ్రవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఇది కూడా లిమిటెడ్ బడ్జెట్తోనే తెరకెక్కిస్తున్నామని సినిమా నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. అయితే ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ కూడా దేవిశ్రీ ప్రసాదే అవ్వడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే హీరోగా ఉంటూ కూడా మళ్ళీ మ్యూజిక్ చేయగలడా అని అందరూ అనుకుంటున్నారు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్స్. బాయ్.